పట్టణంలోని గ్రామదేవత గంగమ్మను తాతయ్యగుంటలో హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. హోంమంత్రికి స్వాగతం పలికిన పూజారి అధికారులు దర్శనం చేయించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ అమ్మవారి దర్శనం తిరుమల శ్రీవారి దర్శించుకున్నంత ఆనందం కలిగించిందని మంత్రి అనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంగమ్మ గుడి అభివృద్ధికి సహకరిస్తోందని మంత్రి అనిత ఆలయ కమిటీకి భరోసానిచ్చారు. ప్లీజ్ ఒక నిమిషం నా మాట అర్థం అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలోని అత్యంత వైభవమైన మన గంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతి కింద భావించాలి. మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిజంగా ఎంత ఆనందపడతామో అదేవిధంగా తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి. ఈరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ కూడా మహేష్ అందరూ కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు, అదేవిధంగా మా బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి గారు, అదేవిధంగా మా శాప్ అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మేమందరం కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరూ. సత్యసాయి జిల్లాలో రోజు రోజుకి భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల పుట్టపర్తి మండలంలోని ధర్మవరం కోడూరు రహదారిపై దాదాపు 10 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైంది. తపాలా శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆ స్థలాన్ని ఆక్రమించి కంచె వేసుకున్నాడు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై వేస్తున్న కంచె తొలగించాలంటూ వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.